హలో హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ రాజు షెరుకురి. సో ఇక్కడ చూడండి, మనము ఏరోస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా రీజనింగ్ క్లాసెస్ మనం స్టార్ట్ చేశాము. సో మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకోసము ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్ని తీసుకొచ్చింది. దయచేసి ఏరోస్ అకాడమీ అనే ఎడ్యుకేషనల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఉద్యోగం సాధించండి. సో ఇక్కడ మరి రీజనింగ్ క్లాసెస్ లో ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటి అని అంటే స్క్వేర్స్, వర్గాలు. ఓకే, సో ఏంటి మరి స్క్వేర్స్ వర్గాలు అని అంటే, మనము ఏదైనా ఒక నెంబర్ని వాటి స్క్వేర్ చేస్తే, అంటే దాన్ని డబుల్ చేస్తే, దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మనము ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాక్ జాబ్ కావచ్చు, లేదా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్లోనైనా డెఫినెట్ గా స్క్వేర్స్ మీద కానీ క్యూబ్స్ మీద కానీ క్వశ్చన్ అడిగితే మనము ఎగ్జామ్లో సమయం వృధా చేసుకోకుండా ఉండాలంటే స్క్వేర్స్ మనకు వచ్చి ఉండాలి. సో ఇక్కడ మరి స్క్వేర్స్ అంటే ఏంటి చూద్దాం. సో 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16, 5 square is equals to 25, 6 square is equals to 36, 7 square is equals to 49, 8 square is equals to 64, 9 square is equals to 81, 10 square is equals to 100. సో ఇక్కడ 10 వరకు ఎవరికైనా వచ్చు, చాలా మంది కూడా ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయండి. సో మరి 11 తర్వాత 20 వరకు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి 11 స్క్వేర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. ఇక్కడ మనము 11 స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను 11 ప్లస్ 1 యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి 11 ప్లస్ 1 యాడ్ చేస్తున్నాను అంటే ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఇక్కడ చూడండి 12 మళ్ళీ 1 స్క్వేర్ 1 అవుతుంది, అంటే 121 మనకు 11 స్క్వేర్ అవుతుంది. క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు చూడండి, నెక్స్ట్ 12 స్క్వేర్ చూద్దాం. సో 12 స్క్వేర్ ఏంటి, ఇక్కడ చూడండి నేను 12 కి ప్లస్ 2 యాడ్ చేస్తున్నాను. సో 12 ప్లస్ 2 ఎంత, 14 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 స్క్వేర్ ఎంత, 4 అవుతుంది. సో 144. మీరు మీ క్యాల్కులేటర్ లో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 13 స్క్వేర్, ఓకే, 14 స్క్వేర్. మీరు ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా ఆన్సర్ వస్తుంది. 16 స్క్వేర్, 17 స్క్వేర్, 18 స్క్వేర్, 19 స్క్వేర్, 20 స్క్వేర్. సో ఇక్కడ వరకు మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయొచ్చు అనేది నేను క్లియర్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 13 స్క్వేర్ అంటున్నాడు, నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ 13 ప్లస్ లాస్ట్ డిజిట్ ని యాడ్ చేస్తున్నాను. 13 ప్లస్ 3 16 అవుతుంది. ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో చూడండి 13 స్క్వేర్ 169 వస్తుంది. ఇక్కడ 14 స్క్వేర్ చూడండి, 14 కి నేను 4 యాడ్ చేస్తున్నాను. 14 ప్లస్ 4 18 అవుతుంది. మరి 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. చూడండి ఇక్కడ మళ్ళీ 4 స్క్వేర్ అంటే మనకు 16 అవుతుంది. అంటే మరి ఇక్కడ మనకు 4 డిజిట్స్ వచ్చాయి, కానీ మనకి ఇక్కడ 3 డిజిట్స్ మాత్రమే కావాలి. సో మరి 4 డిజిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. అంటే ఈ 1 ఇక్కడ క్యారీ అవుతుంది కాబట్టి 6ని ఇక్కడ రాసుకుంటున్నా. ఇక్కడ చూడండి 1 8 ప్లస్ 1 9 అవుతుంది. సో 196 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మళ్ళీ 1816 వచ్చింది కదా, ఈ 1 ఎక్కడ పోయింది అని అంటే 6 ఇక్కడ రాసుకుంటున్నాను. 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ 1 క్యారీ ఫార్వర్డ్ అయితే 196 అవుతుంది. చూడండి ఇక్కడ 15 స్క్వేర్, సేమ్ అదే విధంగా చూద్దాం. 15 ప్లస్ 5 యాడ్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. మరి 5 స్క్వేర్ అంటే 25 కదా, 25 అంటే నేను ఇక్కడ 5 రాస్తున్నాను, 2 అనేది క్యారీ తీసుకుంటున్నాను, అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 225 అవుతుంది. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనము 3 డిజిట్ స్క్వేర్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఏ విధంగా చేయొచ్చు. ఇంకా 16 ప్లస్ 6 ఎంత అవుతుంది, 16 ప్లస్ 6
4 22 అవుతుంది. ఓకే, మరి 6 స్క్వేర్ అంటే ఎంత? 36. అంటే నేను 6 ఇక్కడ రాస్తున్నాను, 3 తీసుకుంటే మనకు 256 ఆన్సర్ వస్తుంది. 17 ప్లస్ 7 ఎంత అవుతుంది? 17 ప్లస్ 7 అంటే 24 అవుతుంది. మనకు 7 స్క్వేర్ అంటే 49, 9 ఇక్కడ వస్తుంది, 4 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 8 వస్తుంది. 289 ఆన్సర్ వస్తుంది. 18 స్క్వేర్, 18 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. మరి 8 స్క్వేర్ అంటే ఎంత? 8 స్క్వేర్ అంటే మనకు తెలుసు 64 అని. మరి 64 అంటే 4 ఇక్కడ వస్తుంది. 6 క్యారీ ఫార్వర్డ్ అయితే 12 అవుతుంది, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయితే 3 అవుతుంది కాబట్టి 324 మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 19 స్క్వేర్, 19 ప్లస్ 9 ఎంత అవుతుంది? చూడండి 19 ప్లస్ 9 28 అవుతుంది. మరి 9 స్క్వేర్ అంటే 81 మనందరికి తెలుసు. ఇక్కడ 1 తీసుకుంటే 8 ఫార్వర్డ్ అవుతుంది. ఈ క్యారీ ఫార్వర్డ్ అయిన 8 ప్లస్ 8 16 అంటే 6 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది అంటే 361 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. 20 స్క్వేర్ చూడండి, 20 స్క్వేర్ అంటే మనకు తెలుసు 2 స్క్వేర్ అంటే 4 0 2 zeros పెట్టుకుంటే 20 స్క్వేర్ వచ్చేసి 400 అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ స్క్వేర్స్ కు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా ఈ టూ డిజిట్ ఏదైతే స్క్వేర్స్ ఇస్తాడో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో కూడా మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 23 స్క్వేర్ చూద్దాం. 23 స్క్వేర్ అంటే ఏ విధంగా చేయొచ్చు మనం అని అంటే, దీనిని ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో మనం కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. చూడండి ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది. ఇక్కడ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 అవుతుంది. మరి 2ab అంటే ఈ 3 మనము మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఏబి 2 2 2 ఇంటూ 2 4 4 ఇంటూ 3 12. సో ఇక్కడ చూడండి మరి సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ 9 తీసుకున్నాను, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ డిజిటే మనం తీసుకుంటాము. ఈ 1 ఏమవుతుందని అంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 1 ప్లస్ 4 529. సో 23 స్క్వేర్ అంటే మనకు 529 అవుతుంది. సో ఈ విధంగా మనము ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. 46 స్క్వేర్ చూద్దాం. సో చూడండి 46 స్క్వేర్ ఏ విధంగా చేయొచ్చు అని అంటే, మనము మళ్ళీ ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. చూడండి ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36. ఇక్కడ 2ab అంటే 2 ఇంటూ 4 2 ఇంటూ 4 ఇంటూ 6 8 8 6 48. ఓకే, సో ఇక్కడ చూడండి మరి మనం ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, మనం ఇక్కడ సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ చూడండి 3 6 లో 6 మనం తీసుకుంటే 3 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 3 క్యారీ ఫార్వర్డ్ అవుతే 51 అవుతుంది. 51 లో 1 తీసుకుంటాము, 5 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 5 ప్లస్ 16 21 అవుతుంది. 46 స్క్వేర్ 2116 అవుతుంది. సో ఈ విధంగా మనము అదే విధంగా చూద్దాం. 65 స్క్వేర్. ఇక్కడ చూడండి 65 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 36, బి స్క్వేర్ 25, 2ab అంటే 2 ఇంటూ 6 12 12 ఇంటూ 5 60. చూడండి ఇందులో 5 తీసుకుంటాను, 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 62 అవుతుంది. 2 తీసుకుంటే 6 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 36 ప్లస్ 6 42 అవుతుంది. సో ఇక్కడ చూడండి 42 ఆన్సర్ వచ్చింది. దీంట్లో మనము 65 స్క్వేర్ అన్నాడు కాబట్టి లాస్ట్ డిజిట్ ఎప్పుడైతే 2 డిజిట్ కానీ 3 డిజిట్ కానీ ఉన్న దాంట్లో లాస్ట్ డిజిట్ ఏదైతే సింగిల్ డిజిట్ 5 ఉంటుందో దానిని మనం ఇంకో సింపుల్ షార్ట్ కట్ ట్రిక్స్ ఉపయోగించి చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు 65 స్క్వేర్ కదా, 65 స్క్వేర్ ని 5 స్క్వేర్ అంటే 25, ఈ 6 ఏదైతే ఉందో దాని తర్వాత నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ 25, 6 ఇంటూ 7 42. ఇక్కడ చూడండి 4225. చూడండి ఇక్కడ 4225, ఇక్కడ 4225 వచ్చింది కదా. సో దీంతో పాటే ఇంకొకటి కూడా మనం ప్రయత్నం చేద్దాం. 75 స్క్వేర్ చూద్దాం. సో ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, 7 ఇంటూ 8
7 దీని తర్వాత నెంబర్తో మనము మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 56. చూడండి ఇది వస్తుందా లేదా మనం ప్రయత్నం చేద్దాం. సో 75 స్క్వేర్, సో ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. చూడండి ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49, బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, 2ab అంటే 2 7 14, 14 5 70. చూడండి ఇక్కడ మనము 5 తీసుకుంటాం, 7 ఇక్కడ క్యారీ అవుతుంది 77, 7 ఇక్కడ తీసుకుంటే 7 ఇక్కడ క్యారీ అవుతుంది, 7 ప్లస్ 49 ఎంత అవుతుంది 56. 56 సారీ ఇది 2 కదా, సారీ ఇక్కడ 2ది 5 క్యారీ తీసుకుంటే 2 ఇక్కడ తీసుకుంటే 72 అవుతుంది. ఓకే 72 అవుతుంది, 7 ఇక్కడ క్యారీ తీసుకుంటే 56. సో 5625 చూడండి క్లియర్ గా మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 75 స్క్వేర్ ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 7 స్క్వేర్ 49, 5 స్క్వేర్ 25, 2ab అంటే 70 వస్తుంది. ఇక్కడ ఈ 25 లో 5 తీసుకుంటే 2 క్యారీ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అయితే 72 అవుతుంది. 72 లో 2 తీసుకుంటాము, 7 మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 49 ప్లస్ 7 56 కాబట్టి 5625 అనేది ఈ విధంగా వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ ఎప్పుడైతే మనకి 5 ఉంటుందో 5 లాస్ట్ డిజిట్ ఉన్నప్పుడు ఈజీగా ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఏం లేదు, లాస్ట్ డిజిట్ 5 ఉన్నప్పుడు 5 స్క్వేర్ 25 రాసుకుంటాము. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ నెక్స్ట్ నెంబర్ తో మనం మల్టిప్లై చేయగలిగితే డెఫినెట్ గా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనము స్క్వేర్స్ ని 99 స్క్వేర్ వరకు ఈజీగా చేయొచ్చు. చూద్దాం ఒకటి ఎగ్జాంపుల్ గా మనము 98 స్క్వేర్ చూద్దాం. సో 98 స్క్వేర్ అని అంటే 9 స్క్వేర్ 81, తర్వాత 8 స్క్వేర్ అంటే బి స్క్వేర్ 64, 2ab 2 9s 18, సో 144. చూడండి సో ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి 6 తీసుకుంటాము, 4 తీసుకుంటాము, 6 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 144 అంటే 150 అవుతుంది. సో 150లో మనము ఇక్కడ 0 తీసుకుంటాము, 15 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 15 ప్లస్ 81 696. మనకు ఆన్సర్ వచ్చేసి 9604 వస్తుంది. చూడండి ఈ విధంగా మనము ఆన్సర్స్ చేయొచ్చు. ఈ విధంగా స్క్వేర్స్ కు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏ ఉన్నా కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వర్గాలు చాలా ఈజీ అండి, కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు. ఈజీగా 20 స్క్వేర్ వరకు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 20 వరకు ఏ విధంగా చేసాము, 11 స్క్వేర్ 12 స్క్వేర్ 20 స్క్వేర్ ఏం లేదు, ఏ నెంబర్ అయితే స్క్వేర్ అడిగాడో ఆ నెంబర్ కి ఆ చివరి నెంబర్ యాడ్ చేసి దాని స్క్వేర్ ను మనం యాడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీనికి పెద్దగా వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దీంతో కంటిన్యూషన్ గా మనము ఏ విధంగా 3 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు స్క్వేర్ ను కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అనేది కూడా మనము చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలను చివరి వరకు చూస్తేనే తప్ప మీకు అర్థం కావు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్క్వేర్స్ క్యూబ్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ లోనైనా అడుగుతున్నాడు. కాబట్టి మీ జేబులో ఒక 2 మార్క్స్ ఉండాలనంటే ఖచ్చితంగా స్క్వేర్స్ క్యూబ్స్ మనకు పర్ఫెక్షన్ గా వచ్చి ఉండాలి. సో వచ్చినప్పుడు మాత్రమే మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి మరి ఒకవేళ మనకి 3 డిజిట్స్ ఇచ్చి 104 స్క్వేర్ ఇచ్చాడు అనుకుందాం. సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు మనం అని అంటే ఏ విధంగా మరి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేయొచ్చు సార్ అని అంటే చూడండి ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ మనం తీసుకుంటున్నాం కదా. ఇక్కడ 1 అనేది ఫస్ట్ డిజిట్ అనేది ఏగా తీసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనము బిగా తీసుకుంటాము. ఇది ఈ ఫండమెంటల్ కనుక మనం మర్చిపోతే, దీన్ని ఐడెంటిఫై చేయడం కనుక మనం చేయకపోతే డెఫినెట్ గా ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి 1 తీసుకుంటే 1 స్క్వేర్ 1, బి స్క్వేర్ అంటే 0 4 నథింగ్ బట్ 4 16 అవుతుంది, 2ab అంటే 2 × 1 2 2 4s 8 అవుతుంది. ఇక్కడ చూడండి మనము సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0 తీసుకుంటాము. ఇదే చివరి 1 తర్వాత అవసరం లేదు, చూద్దాం. సో 0 పెట్టుకోవాలి, ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం కాబట్టి 0 యాడ్ చేస్తున్నాం. సో దీన్ని ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి 16 ఇచ్చాడు కదా. ఈ 16లో ఓకే 16లో మనం 6 తీసుకుంటాము, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 1 + 8 9 అవుతుంది.
ఓకే, సో 9 ఇది 1 కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఈడ 0 ఉంది, 0 పెట్టుకుంటున్నాము. 1096 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 2 డిజిట్స్ మనము తీసుకోవాలి, ఎందుకంటే థర్డ్ డిజిట్ స్క్వేర్ అడిగాడు కాబట్టి మనము 3 డిజిట్ స్క్వేర్ చేసేటప్పుడు 2 డిజిట్ తీసుకోవాలి, 2 డిజిట్ స్క్వేర్ చేసేటప్పుడు సింగిల్ డిజిట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి 01 అంటే అవసరం లేదు, 10816 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లెట్ ఇంకోటి చూద్దాం. సో 108 స్క్వేర్ చూద్దాం. సో 108 స్క్వేర్ అంటే ఏం చేయొచ్చు మనము, ఇక్కడ ఏ అంటే ఎంత, ఏ అంటే మనకు వచ్చేసి 1, బి అంటే 08. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇక్కడ 2ab, ఇక్కడ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే ఎంత మనకు 08 నథింగ్ బట్ 8, సో 64 అవుతుంది. సో 2ab అని అంటే 2 1 2, 2 8 16 అవుతుంది. సో ఇక్కడ చూడండి 2 డిజిట్ మనం తీసుకుంటాం కాబట్టి 64 16, సో 011 నథింగ్ బట్ 1, 11664 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో అదే విధంగా ఇంకా ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 124 స్క్వేర్ చూద్దాం. సో 124 స్క్వేర్ ని ఏ విధంగా చూడొచ్చు అంటే 1 మనకి సింగిల్ డిజిట్ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ 1 స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ అంటే 24 స్క్వేర్ కాబట్టి 24 స్క్వేర్ ని ఏ విధంగా చేయొచ్చు చూడండి. 24 స్క్వేర్ అంటే మనం ఇందాక చేసాం కదా, వెరీ సింపుల్ మెథడ్ ఉపయోగించి 2 స్క్వేర్ అంటే 4, తర్వాత 4 స్క్వేర్ అంటే 16, 2ab అంటే 2 2 4, 4 4 16. సో ఇక్కడ చూడండి మనము డబల్ డిజిట్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ డిజిట్ తీసుకోవాలి. 6 వస్తుంది, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 17 7 వస్తుంది, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 24 స్క్వేర్ అంటే మనకు 576 వస్తుంది. సో ఇక్కడ 576, మరి 2ab అంటున్నాడు. సో 2ab అంటే 2 × 1 2, 2 × 24 అని అంటే 2 4 8, 2 2 224 అంటున్నాడు కాబట్టి 48 అవుతుంది. సో ఇక్కడ చూడండి మరి థర్డ్ డిజిట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మనము డబల్ డిజిట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 7 6 తీసుకుంటున్నాను, 5 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 5 యాడ్ చేసుకుంటే మనకు ఎంత 53 అవుతుంది. సో 53 ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాస్తున్నాం. 15376 అనేది మనకు 124 స్క్వేర్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ చేయాలి. సో అదే విధంగా నేను 325 స్క్వేర్ చేద్దాం. సో 325 స్క్వేర్ అంటే ఏంటి, మరి ఇంత పెద్దగా ఇచ్చాడు కదా, మరి 325 స్క్వేర్ నాకు ఏ విధంగా వస్తుంది, నాకు రాదు కదా సార్ అని మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఇట్స్ అ వెరీ ఈజీ మెథడ్, చాలా సింపుల్ ట్రిక్స్. ఇక్కడ చూడండి మనము 3a అంటున్నాము, 25 ని b అంటున్నాము. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే డైరెక్ట్ గా రాస్తున్నాను 9 వస్తుంది. తర్వాత 2ab అంటే 2 × 3 6, 6 × 25, 6 5 30, 6 2 12 + 3 15, సో 150. సో ఇక్కడ 25 స్క్వేర్ అని అంటే చూడండి 25 స్క్వేర్ అని అంటే సింపుల్, 5 స్క్వేర్ అంటే 25 రాస్తున్నాను. ఇక్కడ 2 దాని తర్వాత నెంబర్ 2 3 6, 625 ఆన్సర్. వెరీ ఈజీ సింపుల్, 625 వస్తుంది బి స్క్వేర్. ఓకే, ఇది ఏ స్క్వేర్. సో ఇక్కడ చూడండి మరి మనం థర్డ్ డిజిట్ స్క్వేర్ అడిగాడు కాబట్టి మనకు 2 డిజిట్స్ తీసుకోవాలి. అంటే నేను 25 తీసుకుంటున్నాను, ఇక్కడ 6 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే 156 అవుతుంది. 56 ఇక్కడ తీసుకుంటున్నాను, 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 105625 అనేది మనకు 325 స్క్వేర్. ఎంత ఈజీ షార్ట్ కట్ లో మనము ఐడెంటిఫై చేసామో చూడండి. అదే విధంగా థర్డ్ డిజిట్ స్క్వేర్ ఇచ్చినప్పటికి కూడా 5 ఇచ్చినప్పుడు వెరీ సింపుల్ గా మనం ఇట్లా కూడా చేయొచ్చు. 5 స్క్వేర్ అంటే 25, 32కి నెక్స్ట్ నెంబర్ 33 కాబట్టి 32 × 33 చేస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి క్లియర్ గా 3 2 6, 3 3 9, 3 2 6, 3 3 9. సో 6 వస్తుంది, 9 + 6 15, 1056 అనేది ఆన్సర్ వస్తుంది. సో చూడండి 1056, ఇక్కడ 25, 105625 ఆన్సర్ మ్యాచ్ అయిందా? సో ఈ విధంగా 5 లాస్ట్ డిజిట్ స్క్వేర్ ఉన్నప్పుడు మనము సింపుల్ గా 5 స్క్వేర్ 25 పక్కన వేసుకుంటాము, మిగతా ముందు నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ కి నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇంత పెద్దది నేను ఏ విధంగా చేయొచ్చు అని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొకటి చూద్దాం, 429 స్క్వేర్. చూడండి 429 స్క్వేర్ అనగానే
మరి నేను ఏ విధంగా చేయాలి సార్? 429 నాకు టేబుల్ రాదు కదా. అస్సలు మీరు పరిశాన్ కావద్దు. సింపుల్ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఎంత? 4 స్క్వేర్ 16. సో బి స్క్వేర్ అంటే ఎంత? 29 స్క్వేర్. సో 29 స్క్వేర్ ఏ విధంగా చేయొచ్చు మనము? చూడండి, 29 స్క్వేర్ 2 డిజిట్ ఇచ్చినప్పుడు 29 స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, బి స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 9 36. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము డబల్ డిజిట్ స్క్వేర్ కాబట్టి సింగిల్ తీసుకుంటాం. 1 8 క్యారీ ఫార్వర్డ్ అయితే 36 ప్లస్ 8 4 44. సో 44లో 4 తీసుకుంటాము, మళ్ళీ 4 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2041 అనేది మనకు 29 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2041 అవుతుంది. చూడండి, సో 2041. మరి ఈ 2ab ఎంత అవుతుంది? 2 4 8, 8 ఇంటూ 29. సో 8 ఇంటూ 29 7, 16 ప్లస్ 7 23. సో 232 అవుతుంది. సో మరి ఇక్కడ మనకు 3 డిజిట్ స్క్వేర్ అయ్యాడు కాబట్టి డబల్ డిజిట్ తీసుకుంటాము. ఇక్కడ 41 తీసుకుంటున్నాను, 20 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 20 క్యారీ ఫార్వర్డ్ అంటే 252 అవుతుంది. ఇక్కడ నేను 52 తీసుకుంటున్నాను, 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 ప్లస్ 16 18 అవుతుంది. సో 18 5241 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, మనం చాలా ఈజీగా ఇక్కడ చూడండి 625 స్క్వేర్ చేస్తున్నాం. సో 625 స్క్వేర్ని ఏ విధంగా చేయొచ్చు? మనము ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ లాగా చేయొచ్చు, లేదా లాస్ట్ డిజిట్ 5 ఇచ్చాడు కాబట్టి ఆ మెథడ్లో 2 మెథడ్లో చేసి మనం అప్లికేషన్ చేద్దాం. సో ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, బి స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మనకు తెలుసు కదా. 5 స్క్వేర్ అంటే 25, 2 ఇంటూ 3 6, 625. సో ఇక్కడ మళ్ళీ 2ab చేయాలి కాబట్టి 2 ఇంటూ 6 12 ఇంటూ 25. సో 12 ఇంటూ 25 అంటే 12 5 60, 12 2 24 30, 300. సో 300 ఇక్కడ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనము లాస్ట్ 2 డిజిట్స్ నేను తీసుకున్న 25, 6 ఇక్కడ వస్తే 306 అవుతుంది కాబట్టి 06, 3 ఇక్కడ వస్తే 39, 390625 వస్తుంది. ఇక్కడ చూడండి, మరి ఈ 625 ఇక్కడ కూడా చూద్దాం. 5 స్క్వేర్ అంటే 25, 62 ఇంటూ 63. సో 2 3 6, 2 6 12, 6 3 18, 6 6 36, 37, 6 2 8 0 10 9 3906, 390625. చూడండి, 390625, 390625 అనేది మ్యాచ్ అయింది కాబట్టి 625 స్క్వేర్ ఆన్సర్. ఈజీగా సెకండ్లలో మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశాం. ఈ విధంగా 999 స్క్వేర్ వరకు కూడా మీరు స్క్వేర్స్ లో ఏది ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, సింపుల్ గా ఈ విధంగా మనం చేయగలిగితే స్క్వేర్స్ వర్గాలు అనేది ఈజీగా మనకు వచ్చేస్తాయి. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే స్క్వేర్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. స్క్వేర్స్ ఇంత ఈజీయా అనేది మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఆశ్చర్యపోతారు. సో డెఫినెట్ గా ఎవరైతే ఈ వీడియోను పూర్తిగా చూసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి.